అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా చేసే పని జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ని తరలించటమే అని ప్రగల్భాలు పలికారు కూటమి నేతలు. ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధాన ఎజెండాగా ప్రచారం కూడా చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా డంపింగ్ యార్డ్ ఊసే ఎత్తటం లేదు. రోజుకి టన్నుల కొద్దీ వచ్చి పడుతున్న చెత్తతోనూ దాని నుంచి వస్తూ ఉన్న దుర్గంధంతోనూ స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు సాయంత్రం అయితే చాలు చెత్తకు నిప్పు పెడుతూ ఉండటంతో వచ్చే పొగతో చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఏలూరు జిల్లా పోణంగిలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యపై ఈ స్టోరీ. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని పోణంగిలో ఉన్న డంపింగ్ యార్డ్ అక్కడి ప్రజల పాలిట శాపంగా మారుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పోణంగి వైఎస్ఆర్ కాలనీ వాసులకు ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసనతో నిత్యం నరకం చూస్తున్నారు. డంపింగ్ యార్డ్ వల్ల శ్వాసకోశ సమస్యలతో పాటు దోమల బెడద పీడిస్తోందని వాపోతున్నారు స్థానికులు. దోమలు విపరీతంగా ఉండడంతో తాము రోగాల బారిన పడుతున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని తాము రోజంతా డంపింగ్ యార్డ్ వ్యర్థాల మధ్య దినదిన గండంగా గడుపుతున్నామని వారు వాపోతున్నారు. రోజుకి 1000 టన్నులకు పైగా చెత్త పోణంగి డంపింగ్ యార్డుకు చేరుతుంది. వర్షాకాలం, శీతాకాలంలో ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు విలవిల్లాడుతున్నారు. పొగ కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. జనావాసాల మధ్య నుండి డంపింగ్ యార్డ్ను వేరే ప్రాంతాలకు మార్చాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు స్థానికులు. ఎన్నికల వేళ ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి డంపింగ్ యార్డ్ని తరలిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చెత్తండి, వాసన, దోమలు ఉండలేకపోతున్నాం. వల్లేటి తండ్రి గారు చెప్పారు కానీ తీయలేదు. రాగానే నేను రాగానే చూపించేస్తాను అది అన్నాడు. అది ఇంతవరకు ఏదీ లేదు. పోణంగి డంపింగ్ యార్డ్ సమీపంలో ఉంటున్న కాలనీ వాసులు అనారోగ్యం పాలవుతున్న కూటమి నేతలకు పట్టడం లేదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. డంపింగ్ యార్డు వల్ల జరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజా ఆరోగ్యం గాల్లో దీపంలా మారిందని, ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. చెత్తా చెదారం పెరిగిపోయి మధ్యలో మున్సిపల్ సిబ్బంది అక్కడ కాల్చడం వల్ల తీవ్ర దుర్గంధం వచ్చేసి అక్కడి నుంచి వస్తున్నటువంటి చెడు వాయువులంతా కూడా వైఎస్ఆర్ అటు పోనంగి కాలనీ, పోనంగి ఊరు గ్రామ ప్రజలకి ఇద్దరు కూడా చాలా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇంటింటా తిరిగి వాగ్దానాలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాలనీలో ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి 3 రెట్లు జనాభా పెరిగే అవకాశం ఉంది. అదే కాకుండా వైఎస్ఆర్ కాలనీ దాటాక జగనన్న కాలనీ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి కూడా అనేక మంది జనాభా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే ఈ పోనంగి డంపింగ్ యార్డు. డంపింగ్ యార్డు వల్ల రోగాల బారిన పడుతున్నామని, మరో దారి లేక పోణంగికి దూరంగా వలసపోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి నేతలు స్పందించి డంపింగ్ యార్డు తరలింపుపై ఇచ్చిన హామీని నెరవేర్చుతారో లేదో వేచి చూడాల్సిందే.